ఈరోజు మనం తెలుసుకోబోయే మహాత్మురాలు అంజనాదేవి గారు. వీరు అనంతపురం జిల్లా పెనుగొండ నివాస స్థానం వీరిది. అమ్మ జన్మగ్రామం పైదేటి. వీరి యొక్క భర్త గారు నారాయణప్ప. వీరు కోన క్షేత్రాన్ని దీన్నే కన్వాశ్రమ అని కూడా అంటారు. వీరు ఇక్కడ నివాస స్థానంగా మార్చుకున్నారు. అమ్మ 50 ఏండ్ల ముత్తైదువ. అమ్మకు చదువు రాదు. మహాజ్ఞాని, పాండురంగని భక్తురాలు, శివుని భక్తురాలు, స్తుతి నిందలకు అతీతురాలు, సర్వ సమానత్వం పాటించేది. ఆమె చెప్పే భవిష్యం జరిగి తీరుతుంది. తన వద్దకు వచ్చిన భక్తులకు అమ్మ భోజనం కానీ, మజ్జిగ కానీ, బెల్లం పానకం కానీ వారి అలవాటును బట్టి కాఫీ కానీ ఇచ్చి సేద తీర్చేది. వారికి అవసరమైన ఉపదేశాన్నో సలహానో ఇచ్చి వారికున్న సమస్యలను పరిష్కరించేది. తన ఆశ్రమానికి వచ్చిన వారిని ఆదరించిన తర్వాతనే భోజనం చేసేది. వచ్చిన భక్తులందరికీ ఎంతమంది వచ్చినా కూడా వారికి భోజనం ఏర్పాటు చేస్తారు. వీరు పింగళ సంవత్సరం జ్యేష్ఠ బహుళ చవితి జూన్ 4, 1977 శనివారం సాయంత్రం 4 గంటలకు అమ్మ శరీరం చాలించారు. అప్పటి వీరి వయసు 60 ఏళ్ళు ఉంటుంది. అమ్మ సన్నిధిలో శివరాత్రి పర్వదినం బాగా జరిగేది. ఆ శివరాత్రి రోజుకి అన్నదానానికి అన్నమంతా వండిన తర్వాత తీసుకొచ్చి దానిని ఒక పెద్ద కుప్పలాగా పోసేవాళ్ళు. దాని మీద ఒక క్లాత్ కప్పి అమ్మ పూజ చేసిన తర్వాత ఆ క్లాత్ తీయకుండానే అన్నం వడ్డిస్తూ ఉంటే ఎంతమంది తిన్నా కూడా ఆ అన్నం అయిపోయేది కాదనమాట. ఇలాంటి అమ్మ లీలలు చాలా చేశారు. అలానే సంతానం లేని వారికి ఎంతోమందికి కోకొల్లలు అని చెప్తున్నారు ఇక్కడ. కోకొల్లలు సంతానం లేని వారందరూ కూడా అమ్మని ఆశ్రయించగానే సంతానాన్ని పొందారు. అంతేకాకుండా ఆరోగ్యం లేని వారందరూ కూడా ఆరోగ్యాన్ని పొందారు. ఒకసారి అంటే అమ్మ శివరాత్రి సమారాధన కావాల్సిన సామాన్లన్నీ కూడా తీసుకొని కోన గ్రామానికి ఎద్దుల బండిలో వస్తూ ఉంటే ఆ ఎద్దుల బండి స్లిప్ అయ్యి కొండ మీద నుండి పడిపోతూ ఉంటుందన్నమాట. అప్పుడు అమ్మ వెంటనే పాండురంగుని, మల్లికార్జున్ని, సప్తఋషుల్ని గట్టిగా అరుస్తూ సంబోధిస్తూ గట్టిగా అరుస్తారు. అప్పుడు వెంటనే ఆ బండి చక్రం ఆగిపోయి ప్రమాదం తప్పిపోతుందన్నమాట. ఇలా అమ్మ అనేక లీలలు చేశారు. సంతానం లేని వారికి కూడా ఏ విధంగా దానిని అనుగ్రహించేవారు గంగామాత యొక్క అనుగ్రహంతో అనేది మనం ఫుల్ వీడియోలో ఈ లీలలన్నీ కూడా తెలుసుకోవచ్చు. దెయ్యం పట్టిన వాళ్ళు కూడా అమ్మ దగ్గరికి తీసుకుని వస్తూ ఉంటారు. అప్పుడు వాళ్ళని అమ్మ 21 నుండి 41 రోజుల వరకు అమ్మ దగ్గర ఉంచుకొని వారికి ఏం చేయాలో అవన్నీ చేస్తూ ఉండేదనమాట. అప్పుడు వారికి ఆ సమస్య కూడా తీరిపోయేది. ఇలా అమ్మ ఆరోగ్యం, సంతానం, ఎవరికి ఏ సమస్య ఉన్నా అన్నీ తీర్చేస్తూ ఉండేవారు. ఒకసారి అమ్మను పరీక్షించడానికి, అమ్మ యొక్క భక్తిని, అన్నదాన కార్యక్రమాన్ని పరీక్షించడానికి ఆ పరమేశ్వరుడే మానవ రూపంలో వస్తారు. అది ఏ విధంగా అనేది ఫుల్ వీడియోలో చూద్దాం. లింక్ కామెంట్ బాక్స్లో ఉంది.